ఏబిడి బ్లాంక్ కే పొజిషన్ వాల్యూస్ రాసుకుంటే చెప్పేచ్చు కదా. ఓకే, మా ఏ అంటే 1, బి అంటే 2, డి అంటే 4, కే అంటే 11. ఇక్కడ నాకేం కనపడిందంటే ఇక్కడ నుంచి అక్కడికి +1 జరిగింది, ఇక్కడ నుంచి అక్కడికి +2 జరిగింది. 1ని 2ని చూడంగానే నా మైండ్లోకి 2 థాట్స్ వస్తాయి. నేను ఇది నెంబర్ సిరీస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పా. 1, 2 చూడంగానే నెక్స్ట్ ఇది +1 అయింది కాబట్టి ఇది కూడా +1 అయ్యి 3, నెక్స్ట్ +1 అయ్యి 4, నెక్స్ట్ +1 అయ్యి 5, ఇలా ఒక సిరీస్ ఉండొచ్చు. 1ని 2ని చూడంగానే ఇది డబల్ అయింది కాబట్టి ఇది కూడా డబల్ అయ్యి 4, ఇది కూడా డబల్ అయ్యి 8, అలా కూడా ఉండొచ్చు. ఇది 2 రకాలు మనకున్నవి. సో నాకేం తెలుసు ఏది ఆన్సరో, కాబట్టి నేను 1 బై 1 చెప్పిన వెరిఫై చేస్తా. ఫస్ట్ 1 +1 తర్వాత +2 అయింది కాబట్టి ముందు ఇది ట్రై చేస్తా +3 అని. ఓకే, అంటే నెక్స్ట్ 1 +3 అయితే ఆ నెక్స్ట్ 1 +4 అవ్వాలి, అంటే 4 + 3 ఇది 7 అవ్వాలి, 7 + 4 11 అవ్వాలి, మ్యాచ్ అయింది. మరి ఇప్పుడు 7 అంటే ఇక్కడ ఎవరు ఉంటాడమ్మా, జీ ఉంటాడు. ఉన్నాడేమో చూడండి, ఉన్నాడు. కాబట్టి ఇంక నేను రెండోది వెరిఫై చేసినా చేయకపోయినా నష్టం లేదు. ఎందుకో తెలుసా, వాడు ఎయిదర్ అనే ఆప్షన్ కూడా నాకు ఇవ్వలేదు, అంటే జీ గ్యారంటీగా రైట్ ఆన్సర్ కాబట్టి నేను టిక్ పెట్టేస్తా. ఓకేనా, కావాలంటే మీరు దీన్ని ట్రై చేసుకోండి, ఇది గ్యారంటీగా వర్కౌట్ కాదు. ఓకేనా.